బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న ఒక సంజీవని లాంటి నిర్ణయమని మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బూరా వెంకటరత్నంలు కొనియాడారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకటించినట్లు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బూరా వెంకటరత్నంలు తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించినట్లు, జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. చివరి రోజున ఎడమకల్లులోని పీఎం శ్రీ యూపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కాసిం వలీ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది ర్యాలీ నిర్వహించారు. మండల మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు పాల్గొని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మరోవైపు అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల నుండి గ్రామం వరకు ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండో విద్యాశాఖ అధికారి బూరా వెంకటరత్నం పాల్గొని పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. అయితే ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, విద్యార్థులు ఉన్నారు. అందుకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు చివరి పనిదినము. రేపు నుండి అనగా 24/4/2026 నుండి వేసవి సెలవుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 12వ తేదీన అన్ని పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సమయంలో మరి పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ముఖ్యంగా చిన్నపిల్లలు దగ్గర ఉండే చెరువులు, కుంటలు, బావులు, నదుల వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వారిని అలా వెళ్లకుండా చూసుకోవాలి. వారి పట్ల నిరంతర పర్యవేక్షణ అవసరమవుతుంది. అంతేకాకుండా ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర విజ్ఞానదాయకమైన, వినోదదాయకమైన కార్యక్రమాల పట్ల మరి ఆ దృష్టిని ఉంచేటట్లుగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలా. మరి ఈ వేసవి కాల సమయాన్ని సద్వినియోగపరచాలా. వీరిని మానసికంగా రెడీగా ఉంచి వచ్చే విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరానికి మానసికంగా సంసిద్ధులు చేయాలని చెప్పేసి నేను కొమరోలు మండలంలోని తల్లిదండ్రుల్ని నేను కోరుచున్నాను. ఈ వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులు ఎలా పూర్తిగా క్షేమకరంగా ఉండి మరి మానసికంగా రెడీగా ఉండి చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుచున్నాను. కొమరోలు మండలంలోని ప్రైవేటు పాఠశాలలు ఈ వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల నిర్వహించకూడదు. అలాగే నిర్వహించినట్లయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.